అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల దాకా. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న రాత్రి క్రైస్తవుల జీవితాలలో లోపించిన ప్రత్యక్షత, అతి శ్రేష్టమైన విలువైన ప్రత్యక్షత క్రైస్తవ కుటుంబాలలో లోపించటమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తగిన కార్యాన్ని చేయలేకపోతున్నాడని నిన్న రాత్రి దేవుడు మనకు వివరించున్నాడు. చాలా మంది అనేక బైబిల్ గ్రంథంలో అనేక ప్రత్యక్షతలపై వారి యొక్క మనస్సులను కేంద్రీకరిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క కృప ఎంత శ్రేష్టమైనదో, ఎంత ప్రత్యేకించబడినదో, దేవుని యొక్క కృప మీద మనము మన మనస్సులను, మన ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని ఏ విధంగా కేంద్రీకరిస్తే ఆ కృప మనల్ని ఏ స్థాయిలోకి తీసుకొని వెళ్తుందో, దేవుని యొక్క సేవకులు అంతియొక ప్రాంతానికి వెళ్ళి స్వార్థను ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత మరలా బర్నబా అంతియోకే ప్రాంతానికి వెళ్ళటం అనేది జరిగింది. అంతియోక ప్రాంతానికి వెళ్ళటంతోనే ఆ బర్నబాస్ ఆ యొక్క అంతియోక ప్రాంతంలో ఉన్న ప్రజలను చూసి హీ వాజ్ అమేజ్డ్, షాక్ అయిపోయినాడు. అప్పటిదాకా అంతియోక ఒక కండిషన్లో ఉన్నది, అంతియోక ప్రాంతము ఒక స్థితిలో ఉండే, కానీ దేవుని యొక్క ప్రజలు వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించి వచ్చిన తర్వాత మరలా ఎప్పుడైతే బర్నబాస్ వెళ్ళి విజిట్ చేసినాడో, ఆ బర్నబాస్ ఆ యొక్క ప్రజల కండిషన్ చూసి షాక్ అయిపోయినాడు. అప్పుడు బర్నబాస్ ఆ ప్రజలను చూసి అక్కడ ఒక స్పష్టంగా ఒక మాట రాసిన, దయచేసి చదవాలి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, దేవుని కృపను చూసి సంతోషించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని యొక్క కృపను చూసి అట ఆ బర్నబాస్ సంతోషించినట్లు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఒక కుటుంబంలో ఉండటమును బట్టి ఆ కృపనట ఆ కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని యొక్క కృప నాపై, నా కుటుంబంపై, నా బిడ్డలపై ఉన్నది అని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో, విశ్వసిస్తాడో, తాను విశ్వసించిన ఆ కృప తనకి, తన కుటుంబానికి నమ్మక ద్రోహం చేయదు. కానీ ఆ కృప అనే అనాయింటింగ్, ఆ కృప అనే అవుట్ పౌరింగ్, ఆ కృప అనే మహిమ ఆ కుటుంబాన్నట ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకని చూడండి, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 23 నుంచి 26 చదవాలి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫులియాకు వచ్చిరి. మరియు పెర్గలో వాక్యం బోధించి అత్తలేకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై. ఆమేన్. ఏ కృప కట్ట? గట్టిగా చెప్పాలి. దేవుని కృపకి వారు అప్పగించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని కృపకి వారు ఎప్పుడైతే అప్పగించబడ్డారో
ఆ కృప అంచెలు అంచెలుగా వారిని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళింది. ప్రియ సహోదరి సహోదరుడా, 2012 డిసెంబర్ దాకా అనేక ప్రత్యక్షతలు వాక్యంలో నుంచి నువ్వు వింటూ వస్తున్నావు. కానీ దేవుని యొక్క కృపలో ఉన్న శ్రేష్టత, ఆ గ్లోరీ, ఆ ప్రాస్పారిటీ, ఆ అభివృద్ధి అనేది ఎంత విలువైనదో నీలో ఆ గ్రహింపు లేదేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక అనుభవంతో నువ్వు వెళ్ళాలి. అదేంటిదంటే, నేను నా కుటుంబము దేవుని కృప క్రింద ఉన్న కుటుంబం. గట్టిగా చప్పట్లు కొడదాం. వీరేం చేస్తున్నారంటే దేవుని కృపకి అట ఆ ప్రజలను అప్పగిస్తున్నారు. ఆమెన్. ఎప్పుడైతే దేవుని యొక్క కృప కంట్రోల్లోకి ఆ ప్రజలు వెళ్ళినారో, ఆ కృప అన్ని కోణాలలో ఆ కుటుంబాలని, ఆ ప్రజలని దీవించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆమెన్. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఈరోజు దాకా అనేక ప్రసంగాలు విని 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 ఉన్నావేమో. కొంతమందికి అయితే కృప అనే పేరు పెట్టుకున్న అనుభవం ఉంటుంది, కొంతమందికి గ్లోరీ అనే పేరుంటది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కృపలో ఉన్న బ్యూటీ, ఆ కృపలో ఉన్న అనాయింటింగ్ ఈరోజు దాకా 2012 డిసెంబర్ దాకా నువ్వు అనుభవించలేదేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కృపకి అప్పగించబోతున్నాడు. నీవు కృపకి నువ్వు టైఅప్ కాబోతున్నావు. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కృపకి నువ్వు టైఅప్ అవుతావో, రోమాలష్యాన. అందుకనే గాబ్రియేలు దూత వచ్చి మరియాతో ఏమంటదంటే, మరియా నీవు కృప పొందితివి. గట్టిగా చప్పట్లు కొడదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16 నుంచి, మోషే ద్వారా ధర్మశాస్త్రం ప్రజలకి అందించబడ్డది, కానీ యేసుక్రీస్తు ద్వారా కృప సత్యములు మనకి అనుగ్రహించబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక సీక్రెట్ నేను చెప్తున్నాను. ఈ కృపలో ఉన్న బ్యూటీ ఏంటిదంటే, ఈ కృపలో ఇదొక ప్యాకేజ్ లాంటిది. ఆమెన్. ఏం లాంటిది ఇది? ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో ఏముంటుందంటే, ఆర్థికమైన అభివృద్ధి, సేవ అభివృద్ధి, మంచి ఆరోగ్యము, నెమ్మది, సమాధానం అన్ని కలిగి ఉన్న ప్యాకేజే కృప అనే ప్యాకేజ్. గట్టిగా చప్పట్లు కొడదాం. సో పాత నిబంధనలో ఆయా అవసరతలు వచ్చినప్పుడు యాజకుని దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుండేవారు, యాజకుని దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుండేవారు. కానీ యేసుక్రీస్తు ద్వారానట కృప అనేది ఈ లోకానికి అందించబడ్డది. ఆమెన్. మన యేసయ్యను మనం కలిగి ఉంటే మనము కృపని కలిగి ఉన్నాం. ఆమెన్. మనం కృపని కలిగి ఉంటే అన్ని ఉన్న ఒక ప్యాకేజ్ మన కుటుంబంలో ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆల్రెడీ అంత ప్యాకేజ్ నీ చేతికి అందించబడ్డది అంతే. అందుకని చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా సంఘములో ఉన్న దేవుని కృపను గురించి నేను మీకు వివరించాలని ఆశపడుతున్నా. ఏంటిదట? ఏలగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఆమేన్. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఆమేన్. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్ము వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. వారి కండిషన్ ఎట్లున్నదంటే, నిరుపేదలైనప్పటికీ కూడా వారట ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు అంటే, మాసిదోనియా సంఘములో పరిపాలించేది ఏంటిదంటే దేవుని
చెప్పాలి, కృప. నీ బిడ్డలు కృప క్రిందకు వెళ్ళబోతున్నారు, చప్పట్లు కొడదాం. నీ భర్త కృప క్రిందకు వెళ్ళబోతున్నాడు, చప్పట్లు కొడదాం. నీ భార్య కృప క్రిందకు వెళ్ళబోతున్నది, చప్పట్లు కొడదాం. నీ ఆర్థిక స్థితి కృప క్రిందకు వెళ్ళబోతున్నది. నీ మినిస్ట్రీ కృప క్రిందకు వెళ్ళబోతున్నది. నీ బిజినెస్ కృప క్రిందకు వెళ్ళబోతున్నది. నీ ఉద్యోగం కృప క్రిందకు వెళ్ళబోతున్నది. నీ బిడ్డలు ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో ఉన్న నీ బిడ్డలు కృప క్రిందకు వెళ్ళబోతున్నారు. దిస్ ఇస్ ద ప్రొఫెసీ. హల్లెలూయా, హల్లెలూయా. బర్నబా అంతియోకాయలో ఉన్న దేవుని కృపను చూసి హి వాస్ అమేజ్డ్, షాక్ అయిపోయినాడు. మా ఆశ ఏంటిదంటే, బెల్లం పెళ్లిలో ఏమి దొరికినా దొరకకపోయినా ప్రజలకు ఏం దొరకబోతున్నదంటే దేవుని కృప దొరకబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ బర్నబా అంతియోకాయలో ఉన్న దేవుని కృపను చూసి ఎట్లా షాక్ అయిపోయినాడో, బెల్లంపల్లి పట్టణంలో ఉన్న దేవుని కృపను చూసి ఆంధ్రప్రదేశ్, భారతదేశం, యావత్ ప్రపంచం షాక్ లోకి వెళ్ళబోతున్నారు. ఈ రోజు దాకా నిన్ను ప్రజలు చూసి ఏ ఆలోచన కలిగి ఉన్నారో, కానీ ఈ దినము తర్వాత నీ మీద ఉన్న దేవుని కృపను చూసి నీ ఎంప్లాయీస్ షాక్ లోకి వెళ్ళబోతున్నారు. నీ చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు వారు ఆశ్చర్యపడబోతున్నారు నీ మీద ఉన్న దేవుని కృపను చూసి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి బలమైన మహిమాయుక్తమైన అనుభవంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాసుని షాక్ లోకి తీసుకొని వెళ్ళినాడో, ఈ రోజు దాకా నిందలు, అవమానాలు, వ్యతిరేకతల మధ్యలో నువ్వు ముందుకు సాగుతున్నావా? టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి, సహోదరుడా, ఈ రోజు దాకా నీవు నీ బిడ్డలు ఏ స్థితిలో ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు. నీకు ఒక చిన్న బిడ్డ ఉన్నది, నీ భర్త ఎయిడ్స్ వ్యాధితో చనిపోయినాడు మొన్ననే. నీ భర్త ఎయిడ్స్ వ్యాధితో చనిపోయినాడు. నువ్వు యవ్వన వయసులో నీ బిడ్డతో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు. నిన్ను పలకరించటానికైనా, నీతో మాట్లాడటానికైనా ప్రజలు నీ భర్తను బట్టి ఇష్టపడటం లేదు. కానీ అందరు నీ చేతులు విడిచిపెట్టిన దేవుని కృప నిన్ను వెతుక్కుంటూ నీ గృహానికి వచ్చింది. సహోదరి, దేవుని కృప ఇప్పుడే నీ గృహానికి వచ్చింది. ఆ కృప ఎవరో కాదో, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా. దేవుని కృప అతి విస్తారముగా నీపై, నీ కుటుంబంపై దేవుడు ఉంచబోతున్నాడు. నువ్వు 2012లో ఏమేమైతే కోల్పోయినావో, ఏ పోరాటాన్ని అనుభవించినావో సమస్తమును కూడా ఒక ఆవిరిలాగా ఈ డిసెంబర్లో నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నదంతా. 2013 రియల్లీ ఐ టెల్ యూ, అన్ని విధాలుగా దేవుడిని దీవించబోతున్నాడు. ఒకవేళ భయంకరమైన తాగుబోతు అయితే, నువ్వు భయంకరంగా తాగి వచ్చినందుకు ఈ రోజు దాకా నిన్ను చూసి షాక్ అయిపోయినరేమో ప్రజలు. ఎందుకు షాక్ అయినరు? నువ్వు తాగే తాగుడిని చూసి ప్రజలు షాక్ అయిపోయినారేమో. కానీ ఇక ముందు రోజులలో ఎందుకు షాక్ కాబోతున్నారంటే, నువ్వు ఇక బైబిల్ పట్టుకోబోతున్నావు. బైబిల్ పట్టుకొని నువ్వు వస్తా ఉంటే కాలనీలో ఉన్న వారు నిన్ను చూసి షాక్ కాబోతున్నారంటే. ఈ రోజు దాకా నీ ఫ్యామిలీలో ఓటమి, ఇక నీ జీవితంలో నువ్వు బాగుపడవురా అని అన్నారేమో ప్రజలు. ఈ టీవీ ప్రోగ్రామ్ నువ్వు చూస్తున్నావు. దిస్ ఇస్ ద ప్రొఫెటిక్ వర్డ్ ఫర్ యు మై డియర్ బ్రదర్. ఈ రోజు దాకా నువ్వు జీవితంలో బాగుపడవురా అని అన్నారేమో ప్రజలు. నీ స్థితిని చూసి, నీవు దిగజారిపోవటం చూసి ప్రజలు ఈ రోజు దాకా అందరు బాగుపడుతున్నారు, వీడు మాత్రం బాగుపడటం లేదని షాక్ అయిపోయినారేమో. ఆమేన్. కానీ ఐ టెల్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నువ్వు ఎక్కడ తృణీకరింపబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడైతే ఓటమి పాలైనావో, అదే
ప్రజల మధ్యలో దేవుని కృప నిన్ను లిఫ్ట్ చేయబోతున్నది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది రాసి పెట్టుకోండి. నిన్ను లిఫ్ట్ చేయబోతున్నది. ఈ రోజు దాకా అప్పులు చేసి 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 వడ్డీలు కట్టుకోలేని స్థితిలో ఉన్నావేమో, కానీ ఐ టెల్ యూ, దేవుని యొక్క కృప ఈ రాత్రి ఇతరులకి సహాయకరంగా ఉండటానికి నిన్ను ఆర్థికంగా దేవుని కృప బ్లెస్ చేయబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కృప ఈ 12 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. ఈ కృప మాకుంటే మాత్రం మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. అంతే, అదే ధైర్యం. అంతే. ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను జరిగే సేవా పరిచర్య కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా, దేవుని కృప ద్వారా కొనసాగించబడుతున్న పరిచర్య ఇది. చప్పట్లు కొడదాం. అంతే. హల్లెలూయా. అందుకనే మరియా, నీవు కృప పొందితివే. పక్కన వారితో చెప్పండి, బ్రదర్ నువ్వు కృప పొందితివి అని చెప్పండి. సిస్టర్ నువ్వు కృప పొందితివి అని సెకండ్ తీసుకొని చెప్పండి. హల్లెలూయా. చేయి పైకెత్తి చెప్పండి, నేను కృప పొందితిని చెప్పండి. ఎంత పరలోకం సంతోషిస్తుందంటే ఈ రాత్రి. ఏడ్చేడుదెవరు ఈ రాత్రి? సాతాను ఏడ్చే రాత్రి. ఆమేన్. మనం ఈ రాత్రి కృప పొందినాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఏంటిదంటే, లేచి నిలబడి నీ కృప నాకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. నీ కృప, దేవుని కృప, దేవుని కృప నీకు వస్తే ప్యాకేజ్ అంతా నీకు వచ్చినట్లే. హల్లెలూయా. కాబట్టి అందరం లేచి నిలబడి చేతుల పైకెత్తి దేవుని కృపను అడుగుదా. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.